వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరపున వేసిన పిటిషన్ ను కొట్టేసింది. అంతేకాదు నల్గొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది. ఇంతకీ ఏం జరిగింది? హైకోర్టు ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చింది? కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను అక్రమంగా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారులను సైతం ఆదేశించారు. దీంతో మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని సూటిగా ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి గాని కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అంతేకాదు 1 లక్ష పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని ఆదేశించింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.